ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా మ్యాథ్స్లో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి 4 మార్కులు వచ్చే చాప్టర్ ఏదన్నా ఉందంటే యాక్చువల్గా నెంబర్ సిస్టమ్ అని మనం ఏమంటారంటే సంఖ్యామానం అంటారు. ఫస్ట్ సంఖ్యామానం ప్రతి ఒక్కరు ముఖ్యంగా మనకి సంఖ్యామానంలో తెలియాల్సింది ఫస్ట్ అంకెలు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 10 ఉంటాయి. 10 అంకెలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేసి 9. అతి చిన్న అంకె ఏదంటే 0, అతి పెద్ద అంకె ఏదంటే 9. ఇది క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ సంబంధించినది మాత్రమే చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ మనం ముఖ్యంగా హిందూ అరబిక్ స్థానంలో మనం ఎక్కువ ఉపయోగించేటివి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. ఇది ఇంపార్టెంట్, చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఆంగ్ల విధానం అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ఒక క్వశ్చన్ అడిగినాడు, ఏమడిగినా అంటే 10 లక్షలు ఆంగ్ల స్థానంలో ఎన్ని మిలియన్లు అడిగినాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. బాయ్నండి, క్వశ్చన్ అడిగినాడు ఇది. 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు ఆంగ్ల మానంలో ఎన్ని మిలియన్లకు సమానం అంటే 1 మిలియన్కి సమానం. గుర్తుపెట్టుకోండి. ఒక కోటి అంటే 10 లక్షలు, కోటి అంటే 10 మిలియన్లకు సమానం, 10 కోట్లు అంటే 100 మిలియన్లకు సమానం. గుర్తుపెట్టుకోండి, ఇది కంపల్సరీ. నేను ఓన్లీ మనకి యూజ్ అయ్యేటివి మాత్రమే చెప్తాను. నెక్స్ట్, ప్రతి అంకెకు 2 విలువలు ఉంటాయి. ఒకటి సహజ విలువ, ఇంకొకటి స్థాన విలువ. సహజ విలువ అంటే అంకె యొక్క సహజ విలువ అదే విలువ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. 25, ఇక్కడ 25 రాసినాను కదా. అంటే సహజ విలువ అంటే అదే విలువ, అంటే 2 యొక్క సహజ విలువ ఏమవుతుంది? 2 అవుతుంది. 5 యొక్క సహజ విలువ ఏమవుతుంది? 5 అవుతుంది. ఒకవేళ స్థాన విలువ అన్నప్పుడు 2 యొక్క స్థాన విలువ 10ల స్థానంలో ఉంటుంది కాబట్టి 20 అవుతుంది. 5 స్థాన విలువ 1 ఉంటుంది కాబట్టి 5 అవుతుంది, 5 అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కానీ రాసుకోండి. 365కి 3కి స్థాన విలువ 300, 6కి స్థాన విలువ 10 అంటే 60 అవుతుంది. 5కి స్థాన విలువ 5. స్థాన విలువ అంటే ఒక అంకె ఏ స్థానంలో ఉంటుందో అదే స్థానాన్ని స్థాన విలువ అంటారు. సహజ విలువ అంటే మనకి 3కి సహజ విలువ 3 అవుతుంది, అంటే అదే సంఖ్యనే అదే సహజ విలువనే, దాన్ని ఏమంటారు? సహజ విలువలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి మనకి ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి సహజ సంఖ్యలు. ఇది వచ్చేసి మనకి ప్రతి ఒక్కరికి సహజ సంఖ్యలు అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయంటే అన్కౌంటబుల్, అంటే చెప్పలేనన్ని సహజ సంఖ్యలు ఉంటాయి. అతి చిన్న సహజ సంఖ్య ఏదంటే మనకి ప్రతి ఒక్కరు చెప్పాలా. ఒకటి అతి పెద్ద సహజ సంఖ్య అంటే అన్కౌంటబుల్, అంటే ఇన్ఫైనైట్, ఓకేనా? సహజ సంఖ్యలని మనం ముఖ్యంగా ఏమంటారంటే లెక్క పెట్టడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ పూర్ణాంకాలు అంటే సహజ సంఖ్యలతో పాటు 0ను చేర్చగా ఏర్పడే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలు మొదటగా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చేసి అన్కౌంటబుల్. ఇది కానంతే. అతి చిన్న పూర్ణాంకం అంటే 0, అతి పెద్ద పూర్ణాంకం అపరిమితం, అంటే చెప్పలేము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటీజర్స్. అంటే ఇంటీజర్స్ అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్, అంటే ఆల్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. అంటే ఇక్కడ పూర్ణ సంఖ్యలు అంటే ఏమని? ప్లస్తో వచ్చే నెంబర్సు, మైనస్తో వచ్చే నెంబర్సు అండ్ 0ని కలిపి. చూడండి, ఇక్కడ మీరు 0కి రైట్ సైడ్ నెంబర్సు 1, 2, 3, 5 పాజిటివ్ నెంబర్సు, 0కి లెఫ్ట్ సైడ్ నెంబర్సు నెగిటివ్ నెంబర్సు. దీన్ని జడ్డుతో సూచిస్తారు. దీన్నే ఇంగ్లీష్లో ఇంటీజర్ అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి చెప్పండి ఫ్రెండ్స్? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0, దట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. మనకి బాగానండి, ఇక్కడ ఇంటీజర్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పాజిటివ్ అంటే ప్లస్ గుర్తులలో చిన్న సంఖ్య ఏదంటే 1, పెద్ద సంఖ్య అంటే అన్కౌంటబుల్. మైనస్ గుర్తులలో చిన్న సంఖ్య, బాగానండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. -1 పెద్దదా, -2 పెద్దదా అంటే అందరూ -2 కాదు, చూడండి, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనకి పాజిటివ్ నెంబర్లో చిన్న నెంబర్ పెద్దగా ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ నెంబర్లో ఏముంటుంది? చిన్న నెంబర్ పెద్దది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు -2 కంటే -1 పెద్దది, ఇట్లా, ఓకేనా? మనం నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది క్వశ్చన్ అడుగుతాడు మనకి.
పూర్ణ సంఖ్యల సమితి జెడ్ సంఖ్యల సమితి సహజ సంఖ్యల సమితి ఎన్ పూర్ణ సంఖ్యల సమితి డబ్ల్యూ ఇమిడి అంటే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎన్ సబ్సెట్ జెడ్ మరియు డబ్ల్యూ సబ్సెట్ జెడ్ అంటే ఇక్కడ అర్థమైంది. ఎన్ పూర్ణాంకాలు ప్లస్ అంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలే, పూర్ణాంకాలన్నీ పూర్ణ సంఖ్యలే. అంటే ఇక్కడ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంటీజర్స్, ఆల్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్. అంటే ఇక్కడ ఏమని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అన్నీ ఏ దాంట్లో ఉంటాయంట, పూర్ణ సంఖ్యలలో ఉంటాయి. పూర్ణ సంఖ్యలు అంటేనే మనకు గుర్తు రావాలి ఇంటీజర్స్. నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి అకర్ణీయ సంఖ్యలు. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, p/q రూపంలో రాసే వాటిని మనం అకర్ణీయ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 అంటే ఇక్కడ పాజిటివ్ అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మనకి p/q రూపంలో రాయగల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటాం. మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలే. బట్ అకర్ణీయ సంఖ్య కానీ ఒకటి ఉంది. ఏది సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/0 ఇక్కడ డినామినేటర్లో 0 ఉంటే దాన్ని అకర్ణీయ సంఖ్య అనం మనం. దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్. అది ఏ సంఖ్య కాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. ఇలా బాగానండి, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే కానీ అకర్ణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలు కానవసరం లేదు. ఎందుకు చెప్పండి. ఫస్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఏంటివి, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0, ఓకేనా. ఇవన్నీ అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంట. బట్ అకర్ణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలో ఉండవు, కరెక్టే కదా. ఎందుకంటే అకర్ణీయ సంఖ్యలలో న్యూమరేటర్ డినామినేటర్ ఉంటాయి, ఇక్కడ ఇంటీజర్లు ఉంటాయా, ఉండవు, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇక్కడ మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, మైనస్ న్యూమరేటర్ల డినామినేటర్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7/-5 ఉంది. అంటే ఇక్కడ డినామినేటర్లో -5 ఉన్నా, న్యూమరేటర్లో -5 ఉన్నా, ఇది ఏమంటారంటే దీన్ని నెగిటివ్ అకర్ణీయ సంఖ్య అని అంటారు. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడైనా ఉండొచ్చు, ఓకేనా. మైనస్ అనేది ఇప్పుడు అప్పర్ సైడు డినామినేటర్ సైడు రెండిట్లో నెగిటివ్ ఉంటే 2 మైనస్లు క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే ఒక్క మైనస్ ఉన్నప్పుడు -7/5 అని రాయొచ్చు. 2 మైనస్లు ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ 2 క్యాన్సిల్ అవుతాయి, మనకి 3/4 వస్తుంది. అకర్ణీయ సంఖ్యలను సూచించినప్పుడు ఆరంను ధన విలువగాను లవంను కనిష్ట రూపంలో వ్రాయవలను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగానండి, ఇప్పుడు 3/6 ఉంది. 3/6కి కనిష్ట విలువ చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. మనం 2 న్యూమరేటర్ డినామినేటర్, ఇది 3 1s క్యాన్సిల్ అవుతుంది, 3 2s. కనిష్ట విలువ ఏమవుతుంది మనకి అంటే 1/2 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి ఆప్షన్లలో 3/6 ఇస్తాడు, కానీ ఆన్సర్ 3/6 కాదు. కనిష్ట విలువ అన్నప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి, అప్పుడు వచ్చిన ఆన్సర్ని మనం కనిష్ట విలువ. 3/6లో కనిష్ట విలువ ఏమవుతుంది, 1/2 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో మనం డెఫినేషన్స్ నేర్చుకున్నాం. టుమారో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయనేది మీకు టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.